మహాపరిశుద్ధుడైన మా దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మరొక పర్యాయము ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి కృప మీరు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యంలో నుండి అనేక కోణాలలో మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకై మీకు స్తోత్రాలు. ప్రభా, మేము ధ్యానించుకునే ఈ వర్తమానము నిలిచిన వాళ్ళందరికీ ఏదో ఒక భాగంలో దీవెనకరంగా ఉండినట్లు మీరే కనికరించి సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ కార్యము ప్రభా మా మధ్యదైతే జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఏదో ఒక చిన్న వాక్యము ద్వారా అయినా మా అవసరత తీర్చుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. ఈ స్థలమునకు మేము అందరము కూడా మీ నిమిత్తమే వచ్చాము ప్రభా. కనుక మీరే ఈ స్థలంలో మహిమ పొందండి. మీరే ఈ స్థలంలో మాతో మాట్లాడండి. మా కన్నులు మీ వైపు చూస్తూ ఉండగా ప్రభా మీ కృప చూపించి మమ్మల్ని బలపరిచి మహిమ పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. ఈరోజు ప్రపంచంలో అనేక భాగాల్లో మదర్స్ డే సెలబ్రేషన్స్ అనేవి ప్రజలు జరిపించుకుంటా ఉన్నారు. మదర్స్ డే అంటే అర్థం ఏంటి? తల్లుల దినోత్సవము. తల్లుల దినోత్సవము. ఒక స్త్రీ తల్లిగా ఎప్పుడు మారుతుంది? చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈరోజు మదర్స్ డే ప్రపంచం అంతా జరిపించుకుంటున్నారు అంటే అసలు ఆ మదర్స్ ఎలా మారారు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మదర్స్ గా మారకపోతే మదర్స్ డే అనేటువంటిది లేదు. ఒక స్త్రీ తల్లిగా ఎప్పుడు మారుతుంది అంటే 127వ కీర్తన 3వ వచనం చదువుతున్నాం. దేవుడు స్త్రీకి గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు ఆ స్త్రీ తల్లిగా మారుతుంది. 113వ కీర్తన 9వ వచనం కూడా చదువుతున్నాం. 113వ కీర్తన, ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. తల్లిగాను చేయును. కాబట్టి దేవుడే స్త్రీకి గర్భఫలం ఇచ్చినప్పుడు ఆ స్త్రీ తల్లిగా మారుతుంది. బైబిల్లో తల్లి లేని తల్లి ఒక ఆమె ఉంది. ఎవరు? తల్లి లేని తల్లి హవ్వ. ఆదికాండం 24వ అధ్యాయము 60వ వచనాన్ని చదువుతున్నాం. దానికి ముందు 3:24 చదువు. ఆదికాండం 3:20. ఏదనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ప్రతి వానికి హవ్వ ఎవరట? తల్లి. అంటే మదర్ అనేటువంటి ఆ పేరు ఇక్కడ నుండే ప్రారంభం. ఈరోజు మనం మదర్స్ డే సెలబ్రేషన్ జరిపించుకుంటున్నాము. అయితే ఆ మదర్ అనేటువంటి పేరు ఇక్కడ ప్రారంభమైంది. ఆదాము తన భార్య, ఇంకోసారి చదవండి.
హవ్వ అని పేరు పెట్టెను, ఏలైనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. కనుక తల్లి లేని తల్లి అన్నమాట. లోకంలో ఉన్న మనుషులందరికీ కూడా ఈమె తల్లిగా పిలువబడతా ఉంది. కానీ ఈమెకు తల్లి అనేటువంటిది లేదు. ఆదాముకు కూడా తల్లి అనేటువంటి వారు లేదు. సరే, ఈ బ్లెస్సింగ్ అనేటువంటిది దేవుడు మరి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం వీటిని మనం గమనించినప్పుడు ఈ బ్లెస్సింగ్ అనేటువంటిది మానవాళికి దేవుడు అనుగ్రహించాడు. సరే, ఇప్పుడు చదువుతాం. 24వ అధ్యాయము 60వ వచనంలో చదువుకుందాం. వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి అవుతువు కాక. చూడ, బ్లెస్సింగ్ అనేటువంటిది ట్రాన్స్ఫర్మేషన్ బ్లెస్సింగ్ అని, దట్ బిలాంగ్స్ టు గాడ్. ఈ వ్యాపించేటువంటి యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు మానవాళికి అనుగ్రహించాడు. కనుక ఈ బ్లెస్సింగ్ అనేటువంటిది మరి ఆదాము హవ్వ నుండి విస్తరిస్తూ ప్రపంచం అంతా కూడా వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. సరే, ఈరోజు మదర్స్ డే సందర్భంగా కొంతమంది స్త్రీలను లేక తల్లులను బైబిల్లో నుంచి మనం చూద్దాం. There are so many mothers in the Bible. Some of them are godly mothers, some of them are ungodly mothers. కొంతమంది భక్తి సమానమైన తల్లులు ఉన్నారు, భక్తిహీన తల్లులు కూడా ఉన్నారు. భక్తిహీన తల్లులతో మనకు అవసరం లేదు, కానీ భక్తిపరమైనటువంటి తల్లుల గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇది కేవలం మరి మదర్స్ డే అంటే తల్లులకు మాత్రమేనా అనుకునేదానికి లేదు. ఎందుకంటే మనం ధ్యానం చేసేటువంటి మెసేజ్ లో ఇక్కడున్న మనందరికీ కూడా ఏదో ఒక విధానంలో దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. కనుక అందరూ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. సరే, మొట్టమొదటి హవ్వను గురించి మనం ఇక్కడ చూసాం. మళ్ళీ హవ్వను గురించే ఒక మాట చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. కానీ యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. ప్రియులారా, ఇక్కడ హవ్వను గురించి మనం చదివినప్పుడు హవ్వకు కుమారుడు జన్మించినటువంటి సమయంలో హవ్వ ఏం చేస్తా ఉంది అంటే దేవుని యొక్క దయను జ్ఞాపకం చేసుకుంటా ఉంది. ఒక తల్లి దేవుని యొక్క దయను జ్ఞాపకం చేసుకుంటా అనేది చాలా గొప్ప విషయం. చూడండి, కొద్దిమంది తల్లిదండ్రులు లేక తల్లులు వారికి ఇవ్వబడినటువంటి గర్భఫలము దేవుడు ఇచ్చాడు అన్న ఆ తలంపు, ఆ గ్రహింపు అనేటువంటిది కూడా ఉండదు ప్రియారు. కాబట్టి కొద్దిమంది తల్లులు ఎలా ఉంటారు అంటే పిల్లలను ఏ విధంగా ఎలా పడితే అలాగా పెంచుకుంటా ఉంటారు. ఇక్కడ హవ్వ గురించి మనం ఆలోచన చేసినప్పుడు she remembers the favor of God during giving the birth to Cain. ఆ కయీనుకి జన్మనిచ్చినటువంటి సమయంలో హవ్వ ఏం చేస్తా ఉంది అంటే దేవుని యొక్క దయను జ్ఞాపకం చేసుకుంటా ఉంది, దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటా ఉంది, దేవుని యొక్క కనికరాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంది. ఇలా జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎందుకు అంటే దేవుడు ఆ గర్భఫలం అనేది ఇవ్వకపోతే షీ డజంట్ బికమ్ ఏ మదర్, ఒక తల్లిగా ఆమె మారలేదు. సో రిమెంబరింగ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ డ్యూరింగ్ ద బర్త్. కనుక ఆ జన్మనిచ్చేటువంటి సమయంలో హవ్వ నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే దేవుని యొక్క కృపను జ్ఞాపకము చేసుకోవడం. ఇదిగో ఈ కుమారుడు లేక కుమార్తె దేవుడు నాకు ఇచ్చాడు, దేవుని దయవల్ల వీరిని నేను పొందుకున్నాను, దేవుని కృపచేత వీరిని నేను పొందుకున్నాను అని తల్లిగా ఇక్కడ అవ్వ దేవుని యొక్క దయను జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది
విశేషం. తర్వాత ఆదికాండం 21వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. అతడు అతని తల్లి చాలా ఇక్కడ హాగరు గురించి మనం చదువుకుంటాం. తన కుమారుడికి ఒక స్త్రీని తీసుకొచ్చి హాగరు ఇష్మాయేలుకు వివాహము చేశాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే షీ టేక్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హర్ చైల్డ్స్ మ్యారేజ్. తన కుమారుడి వివాహ విషయంలో ఒక తల్లిగా తన బాధ్యతను తీసుకుంటాం. తల్లులు అయినటువంటి వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి పిల్లల విషయంలో బాధ్యతలు వహించాలి. వారి చదువుల విషయంలో అయితేనేమి, వారి ఉద్యోగాల విషయంలో అయితేనేమి, మరి ముఖ్యంగా వారి వివాహాల విషయాల్లో తల్లిగా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది చాలా అవసరం. కొద్దిమంది తల్లులకి ఆ బాధ్యత లేకపోవడం వల్ల పిల్లలకి ఎవరిని పడితే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి ఆ కుటుంబాలను నరకంగా మార్చేటువంటి తల్లులు లేకపోతే ఇక్కడ హాగరు తన కుమారుడికి వివాహము చేసే వివాహాన్ని జరిపిస్తున్నట్టుగా మనము చూస్తాము. కాంటెక్స్ట్ తర్వాత ఇష్మాయిల్ సంబంధించింది. కానీ వాస్తవానికి గాడ్ స్పోక్ టు హాగర్ అండ్ ఇష్మాయిల్. దేవుడు ఇష్మాయిల్తో మాట్లాడాడు, హాగర్తో కూడా మాట్లాడాడు. కాబట్టి తల్లిగా ఉన్నటువంటి హాగర్ తన కుమారుని వివాహ విషయంలో ఒక బాధ్యత వహించేటువంటి స్త్రీగా మనము చూస్తా ఉన్నాం. ఇంకొక గాడ్లీ ఉమెన్, భక్తి గల స్త్రీని మనం చూద్దాం. మూడవదిగా సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి ఏదమ్మా కుట్టి ఏటేటా దాన్ని తెచ్చి వారికి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ హన్నాను గురించి మనం చదువుకుంటా ఉన్నాం. పిల్లలు తన కుమారుడు అయినటువంటి సమూయేలుకి ఒక చిన్న అంగీని తయారు చేస్తూ ప్రతి సంవత్సరం ఆయనకు వచ్చినప్పుడల్లా ఆ బిడ్డకు అంగీ అనేటువంటిది ఇస్తా వచ్చు. ఇక్కడ ఏంటంటే అఫెక్షన్ ఆఫ్ మదర్, అంటే తల్లి యొక్క ప్రేమ. చూడండి, ప్రతి సంవత్సరము అన్న ఏం చేస్తుంది అంటే ఒక చిన్న అంగిని కుట్టి సౌందర్యం తీసుకుని వచ్చి ఇస్తాను. ఈమె భౌతిక సంబంధమైనటువంటి అవసరతల గురించి ఆలోచించేటువంటి తల్లిగా ఉన్నట్టు చూస్తా ఉన్నాం. కొద్దిమంది తల్లులు వారి పిల్లలను పెంచుకునేటువంటి విషయంలో ఎంతో కష్టపడి పనిచేస్తారు. వారికి ఏది తక్కువ కాకుండా చూసుకోవాలని పనిచేస్తారు. మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయిన సమయంలో మా అమ్మ చాలా దగ్గరలో పనిచేసింది. చిన్న పనులు చేసుకొని డబ్బు తీసుకొచ్చి మమ్మల్ని పెంచి పోషించింది. We never forget his love or affection. ఇక్కడ అన్న ఏం చేస్తుంది అంటే ప్రతి సంవత్సరం అది పనిగా గుర్తు పెట్టుకొని ఒక షర్ట్, ఒక చొక్కా కుట్టి తానే కుట్టినట్టుగా మనం చూస్తామంటే కుట్టి తీసుకొచ్చి సమూయేలుకు ఇస్తాడు. ఒక మంచి తల్లి పిల్లల యొక్క అవసరాలను గుర్తించి వాటిని తీర్చేటువంటి ప్రయత్నము చేస్తుంది. చిల్డ్రన్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫిజికల్ నీడ్. పిల్లలకి ఎన్నో భౌతిక సంబంధమైనటువంటి అవసరాలు అనేవి ఉంటాయి. అన్న ఇక్కడ ఏం చేస్తుంది అంటే తన కుమారుని పట్ల ఆప్యాయతను ప్రేమను కలిగి
భౌతిక సంబంధంగా మంచి వస్త్రాలను తీసుకొని బిడ్డకు ఇచ్చేటువంటి తల్లిగా మనం చూస్తాము. తర్వాత ఇంకొక తల్లిని గురించి కూడా బైబిల్లో మనం చదువుతాం. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటిని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎబ్బేజుకి పేరు పెట్టింది ఎవరట? తల్లి పిల్ల. ఎబ్బేజుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు he was a man of prayer. ఒక మంచి ప్రార్థనాపరుడుగా ఎబ్బేజును మనము చూడగలుగుతాం. అతను ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను దేవుడు విన్నాడు. పిల్లలు అంటే ఒక ప్రార్థనా పరుడిని, ఒక బిడ్డను దేవుడు తనకి ఇచ్చినటువంటి కుమారుణ్ణి ప్రార్థనా పరుడుగా పెంచడం ఈ తల్లిలో మనం చూస్తాము. పిల్లలు ఎబ్బేజు గురించి ఆలోచన చేసినప్పుడు ఎబ్బేజు ఎంతో ప్రార్థన చేసినటువంటి, ఎక్కువ బైబిల్లో డీటెయిల్స్ లేవు ఎబ్బేజు గురించి, కానీ ఉన్న 2-3 విషయాల్లో అతను ఎంతో ప్రార్థన చేసినట్టుగా, దేవుడు అతని ప్రార్థన విన్నట్టుగా బైబిల్లో మనం కనిపిస్తుంది. సో షీ bred her child in godly life, in prayer life. ఈమె తన కుమారుడిని ప్రార్థనా జీవితంలో పెంచుకుంటా వచ్చింది. బిడ్డ, లోకంలో ఎంతో మంది మనము మిషనరీని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, స్వార్థికుడు అయినటువంటి బిల్లీ గ్రహం గారు. మరి ఆ బిల్లీ గ్రహం గారు అంత గొప్ప స్వార్థికుడిగా మారేదానికి ఆయన యొక్క తల్లి ఎంత ప్రార్థన చేసిందో. లోకానికి ఎంతో మంది తల్లులు సువార్థికులను అందించారు, కాపర్లను అందించారు, సంఘ స్థాపకులను అందించారు, భక్తులను అందించారు, ప్రవక్తలను అందించారు. ప్రవక్తలైనా, యాజకులైనా, అపోస్తలులైనా, మిషనరీలైనా, సువార్థికులైనా, కాపర్లైనా, ఉపదేశకులైనా, వీళ్ళందరూ కూడా ఆ తల్లి గర్భంలో నుండి వచ్చినటువంటి వారే కదా. ఇంగ్లాండ్ దేశాన్ని సువార్తతో నింపినటువంటి జాన్ వెస్లీ ఎంతో గొప్ప మిషనరీ. ఆయన యొక్క తల్లి సూజన్, ఆమె తన కుమారుణ్ణి ఆ రీతిగా పెంచి పెద్ద చేసింది, ఒక మిషనరీగా తీసుకొచ్చింది. వారి కొరకు ఎంతో భారంగా ప్రార్థన చేసినటువంటి స్త్రీ సూజన్. ఇక్కడ ఎబ్బేజు యొక్క తల్లిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ తల్లి అతనికి ఆ పేరు పెట్టింది. ఒక ప్రార్థనా పరుడు తల్లి గర్భంలో నుండి రావడం అనేటువంటిది గొప్ప విశేషం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని ఇందాక చదువుకున్నాం కదా. మరి ఆ ఇచ్చేటువంటి సమయంలో దేవునికి ఆ గర్భఫలం విషయంలో కొన్ని ఉద్దేశాలు అనేటువంటివి ఉంటాయి. ఏ తల్లి అయితే దాన్ని రికగ్నైజ్ చేయగలదో, ఏ తల్లి అయితే ప్రార్థన చేయగలదో, ఆ తల్లి వారిని ఆ దర్శనానికి నడిపించేటువంటి తల్లిగా ఉండగలుగుతుంది. తరువాత మనం గమనించినప్పుడు ఇంకొక స్త్రీని కూడా బైబిల్లో చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 60వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయము 60వ వచనం. అలాగొద్దు, వారికి యోహానను పేరు పెట్టవాలని చెప్పాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? వెలుసు పెడుతున్నారు. అలాగొద్దు, ఎలా వద్దు అంటే మీరు చెప్పినట్టు వద్దు. ఎందుకు అంటే ఈ కుమారుని దేవుడు మాకు ఇచ్చాడు కాబట్టి దేవుని చిత్తం ఈ కుమారుడు విషయంలో నెరవేర్చబడాలి. మీ మాటలు నా మాటలు కాదు.
ఈ ఎలిజబెత్ ఒక మంచి దేవుని చిత్తాన్ని వెతికేటువంటి తల్లిగా బైబిల్లో మనం చూడగలుగుతాం. దేవుని చిత్తాన్ని వెతికేటువంటి తల్లులు గృహంలో ఉంటే ఆ గృహాలకు ఎంతో ఆశీర్వాదం పురిగారు. ఆ గృహాల్లో దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది ఉంటుంది. ఆ గృహాల్లో దేవుని యొక్క ఆధిపత్యం అనేటువంటిది ఉంటుంది. ఆ గృహాల్లో ఎంతో నెమ్మది అనేటువంటిది వాళ్ళు అనుభవించేవాడుగా ఉంటారు. ఇక్కడ ఎలిజబెత్ ఏం చేస్తుంది అంటే, అలా వద్దు, మీరు చెప్పినట్టు వద్దు, దేవుడు చెప్పినట్టు మేము చేయాలి. We need to do what God told us. దేవుడు మాతో ఏదైతే చెప్పాడో దాన్నే మేము ఈ బిడ్డ విషయంలో చేయాలి. ఒక మంచి తల్లిగా ఎలిజబెత్ మనం చూడగలము. దేవుని యొక్క చిత్తం బిడ్డల విషయంలో జరగాలి అని ఈ తల్లి కోరుకుంటాను. సో షీ వాస్ అకౌంటెడ్ యాజ్ ఎ గాడ్లీ మదర్. కాబట్టి ఈమె దైవిక సంబంధమైనటువంటి తల్లిగా మనం ఎంచుకోవచ్చు. ఇంకా బైబిల్లో చూడండి, గాడ్లీ ట్రాన్స్ఫర్మేషన్, దైవ భక్తి తల్లిలో ఉన్నట్లయితే ఆ భక్తి పిల్లలలోకి, కుటుంబాల్లో కూడా వస్తుంది. దానికి చక్కటి సాదృశ్యం తిమోతి జీవితం. తిమోతిని గురించి బైబిల్లో మనం చదువుతాం కదా. తిమోతి అపోస్తలుడైనటువంటి పౌలుకు మరి జతపని వాడిగా ఉండి చాలా చక్కటి పరిచయం చేశాడు. పౌలు తిమోతికి 2 పత్రికలు కూడా రాశాడు. పిల్లలు, తిమోతి యవన కాలంలోనే మారు మనసు పొందాడు. తిమోతి యవన కాలంలో మారు మనసు పొందాడు. కారణం ఏంటంటే తల్లి యొక్క ప్రభావము తిమోతి పైన అలా ఉంది. అలాంటిది నిజంగా యవనస్తులైనటువంటి పిల్లలు, చిన్నపిల్లలు, టీనేజ్ వయసులో ఉన్నటువంటి వాళ్ళు మారు మనసు పొందినట్లయితే వారి జీవితాలు గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. వారు సమాజానికి, సంఘానికి, కుటుంబానికి దీవెనకరంగా మారుతారు. తిమోతి ఎవరు అంటే, హి వాస్ ఏ పాస్టర్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి ఒక సంఘ కాపరిగా నియమించబడినటువంటి వ్యక్తి. అందుకే తిమోతికి రాసిన 1వ పత్రిక, 2వ పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఇవన్నీ కూడా పాస్టల్ ఎఫెస్టల్స్ అని అంటారు. వాటిని కాపర్ల పత్రికలు అని పిలుస్తారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఆ విశ్వాసము అంటుంది. అక్కడి నుంచి చదవండి. ఆ విశ్వాసము నీ తల్లి అయిన యూనికేలోను వసించెను, అది నీతో సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. యూనికేలో ఉన్నటువంటి విశ్వాసము నీలో కూడా, అంటే నీ తల్లిలో ఉన్నటువంటి ఆ విశ్వాసము, నివసిస్తున్నటువంటి విశ్వాసము నీలో కూడా వచ్చేసింది. ట్రాన్స్ఫర్మేషన్ ఫెయిత్, ట్రాన్స్ఫర్మేషన్ గాడ్లీ లైఫ్, ట్రాన్స్ఫర్మేషన్ డివోషనల్ లైఫ్. తల్లిలో ఉన్నటువంటి విశ్వాసము, తల్లిలో ఉండేటువంటి త్యాగము, తల్లిలో ఉండేటువంటి ప్రేమ, తల్లిలో ఉండేటువంటి ప్రార్థన, తల్లిలో ఉండేటువంటి పరిశుద్ధత. ఫిజికల్ గా మనం ఆలోచన చేసినప్పుడు బిడ్డ తల్లి గర్భంలో ఎదిగేటువంటి సమయంలో తల్లిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా బిడ్డలోకి వెళ్ళి బిడ్డ ఎదిగేదానికి అవకాశం కారణం అవుతుంది. అది ఫిజికల్ లైఫ్. ఇక స్పిరిచువల్ గా మనం ఆలోచన చేసినప్పుడు తల్లి యూనికేలో ఉన్నటువంటి విశ్వాసము, నివసిస్తున్నటువంటి విశ్వాసం మనం చదువుతా ఉన్నాం. వసించును అంటే నివసించును అని అర్థం. అంటే అదేదో తాత్కాలికంగా ఉండినటువంటిది కాదు. మనం నివాస స్థలాలు,
బస చేసేటువంటి స్థలాల గురించి మాట్లాడుకుంటాం. ఎక్కడైనా మనం ఒక ఏరియాకి వెళ్ళామనుకోండి, అక్కడ లాడ్జెస్ అనేటువంటివి ఉంటాయి, నివాస గృహాలు అని. వాటికి వెళ్ళి ఒక రోజు 2 రోజులు ఉండేసి మళ్ళీ మన వాటికి మనం వెళ్ళిపోతాం. కానీ మనం ఉన్నటువంటి ఇంట్లో ఎప్పుడు మనం నివసిస్తూ ఉంటాం. అప్పుడు నివాసం అనేటువంటి పేరు అనేది వాడతాం. అంటే ఆ ఫెయిత్ అనేటువంటిది స్టాండ్ బైగా, కాన్స్టెంట్ గా ఆమెలు అలాగే ఉండిపోయింది. ఆమెలు అలాగే నివసిస్తూ లాస్ట్ ఏమైందంటే అది ట్రాన్స్ఫర్ అయిపోతా ఉంది తిమోతిలోకి. తల్లి విశ్వాస పరురాలు అయితే ఆ విశ్వాసము పిల్లల్లో కూడా వస్తుంది. కొద్దిమంది తల్లులు ఎప్పుడు పిల్లల ముందు అవిశ్వాస మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవిశ్వాస మాటలు మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు భక్తిహీనమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, బలహీనమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే ఏమైపోతుంది, పిల్లల్లోకి విశ్వాసం రాకపోగా వాడు ఇంకా అవిశ్వాసంగా తయారవుతారు. దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయేటువంటి వారుగా ఉంటారు, బలహీనలు అయిపోతా ఉంటారు. కాబట్టి తల్లులుగా ఉన్నటువంటి వారు పిల్లల విషయంలో భక్తి సంబంధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ యూనికేలో ఆ క్వాలిటీ అనేటువంటిది మనము చూస్తా ఉన్నాం. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము తన కుమారుడైనటువంటి తిమోతిలోనికి వెళ్ళిపోవడము, తిమోతి ఒక విశ్వాసిగా మారడము, సేవకుడిగా మారడం, సేవకులకు పరిచయం చేసే వ్యక్తిగా మారడం, భక్తిని నేర్చుకోవడం, ప్రార్థన నేర్చుకోవడం, దేవుని కొరకు జీవించడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మదర్ టువర్డ్స్ చిల్డ్రన్, పిల్లల పట్ల తల్లి యొక్క ఆ ప్రభావం ఎంత గొప్పగా ఉన్నది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. తరువాత సామెతల గ్రంథం 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31వ అధ్యాయము మొదటి వచనం చదవండి. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన ఏంటట దేవోక్తి, దేవుని యొక్క మాట. తల్లి లెమూయేలుకు ఏం ఉపదేశించింది? దేవోక్తిని, దేవుని యొక్క మాటలు ఉపదేశించింది. నిజంగా ఒక తల్లి దేవుని వాక్యం చెప్పేటువంటిదిగా ఉంటే, దేవుని మాటలు బోధించేటువంటిదిగా ఉంటే ఆ కుటుంబం ఎంతో ఆశీర్వదించబడుతుంది. సామెతలు మొదటి అధ్యాయం మనం చదివితే అక్కడ కూడా మాలిక కట్టును తల్లి చెప్పి చూడండి ఒకసారి. సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం చదవండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. నీ తల్లి బోధకురాలైతే లేక ఉపదేశకురాలైతే ఆమె మాటలు వినండి, ఆమె మాటలు త్రోసివేయవద్దు. అవి నీ కళ్ళకు సొగసైన మాలికయు, నీ కంఠములకు హారమునవి. కాబట్టి ఒక తల్లి బోధకురాలుగా ఉంటే, ఆ కుమారునికి లేక కుమార్తెకు అది ఎంతో ఆశీర్వాదం. వారి తలకి అది అందమైన మాలిక కట్టేటువంటిదిగాను, వారి కంఠములకు హారముగాను ఉంటుంది అన్న మాటలు ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. కాబట్టి తల్లులు మరి దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి వారిగా ఉంటే, దేవుని మాటలు తెలియజేసేటువంటి వారిగా ఉంటే ఆ పిల్లలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21-22 వచనాలు చదువుకుందాం. యేసు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళగా కనాను స్త్రీ ఒకటి వచ్చి
ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాము. ఇక్కడ ప్రార్థించేటువంటి తల్లిని చూస్తా ఉన్నాం. ఎవరి కోసం కేకలేస్తా ఉంది? కుమార్తె కోసం కేకలేస్తా ఉంది. కుమార్తెకి ఏమైంది? దయ్యం పట్టింది. దయ్యం పట్టినటువంటి తన కుమార్తె కోసం దేవుని సన్నిధికి వచ్చి కేకలేస్తా. ఇక్కడ మనం కొంచెం దీన్ని డీప్గా ఆలోచిస్తే, ఆ కుమార్తెకి దయ్యం పట్టి ఎంతకాలం అయిందో మనకు తెలియదు. బాధిస్తా ఉంది. ఎంతటి బాధ కుమార్తె అనుభవిస్తుందో తెలియదు. ఒకవేళ ఈ తల్లి యేసు ప్రభు దగ్గరికి రాకపోతే, ఆ కుమార్తెకు విడుదల దొరకకపోతే, ఆ కుమార్తె లైఫ్ అంతా కూడా అంతే. ఆ దయ్యం చేత బాధపడతానే ఉండేది. ఒకవేళ ఆ బాధతోనే తన జీవితం ముగించుకోవడం లేదేమో మనకు తెలియదు. చూడండి, కొద్దిమంది పిల్లల యొక్క జీవితాలు మారాలి అంటే తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ఎంతో మొరపెట్టాలి. వాళ్ళకు పట్టినటువంటి అంధకార సంబంధమైన శక్తుల ప్రభావం నుండి విడుదల వాళ్ళకి రావాలి అంటే తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ఎంతో రావాలి. ఎప్పుడైతే తల్లి దేవుని సన్నిధికి వచ్చి తన కుమార్తె కోసం ప్రార్థన చేసిందో, విలపించిందో, కేకలు వేసిందో, ప్రభు ఏం చేశాడు? తన కుమార్తెకు విడుదల. ఇంకా ఇంటికి వెళ్తే ఎంత సంతోషం, బాధ లేదు. ఇంకా దయ్యం వెళ్ళిపోయింది కదా. దయ్యాలు ఇంట్లో ఉంటే గొడవలు, కుటుంబాలు, కలహాలు, నెమ్మది అనేది ఉండదు. కోపావేశాలు, క్షణికావేశాలు, ఆత్మహత్యలు, హత్యలు, త్రాగుబోతనాలు. ఎప్పుడైతే దయ్యం వెళ్ళిపోయిందో కుటుంబంలో నెమ్మది వచ్చేసింది, సమాధానం వచ్చేసింది, హృదయంలో సంతోషం వచ్చేసింది. ఇలా ప్రార్థన చేసేటువంటి తల్లులు ఉంటే ఆ కుటుంబాలకు ఎంత క్షేమం, ఆ కుటుంబాలకు ఎంత భద్రత, ఆ కుటుంబాలకు ఎంత దీవెన, ఆ కుటుంబాలకు ఎంత విడుదల. So the role of mother is most important in family life towards children and husbands. కాబట్టి కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైంది, లేక తల్లి యొక్క పాత్ర కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైంది అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇకపోతే తల్లుల గురించి మనం ఆలోచన చేస్తే, గాడ్స్ క్యారెక్టర్స్ ఇన్ మదర్స్, తల్లుల్లో కనిపించే దైవిక లక్షణాలు. మన సందేశాన్ని తృప్తిపరిచి చెప్పుకుంటా ఉన్నాం. సహజంగా తల్లుల్లో కనిపించేటువంటి దైవిక లక్షణాలు. ఇందాక పాట పాడాం కదా, మనం ఏం పాట పాడాము? తల్లిలా లాలించును, తండ్రిలా. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు, అంటే ఇక్కడ ఏం కనిపిస్తా ఉంది? ఆదరణ. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటే దేవునిలో కనబడే ఆదరణ మళ్ళీ ఎక్కడ కనబడతా ఉంది? తల్లిలో కనబడతా ఉంది. ఒకరి తల్లి మిమ్మల్ని ఆదరించినట్టు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటే ఈ ఆదరించేటువంటి దైవిక లక్షణము తల్లిలో కనిపిస్తా ఉంది పిల్లలు. అందుకే ఆ పోలిక వాడాల్సి వచ్చింది. తల్లి ఎంత ఆదరిస్తుందో, తల్లి యొక్క ఆదరణ ఎంత గొప్పదో. ఒక ప్రేమికుడు తన ప్రియురాలతో మాట్లాడుతూ, నీకోసం నేను ఏదైనా చేస్తాను, ఏం కావాలి చెప్పు అన్నాడట. ఆమె అనింది, నీ తల్లి యొక్క గుండెకాయను తీసుకుని వచ్చి నాకు చూడేటువంటి కోరిక. ఇతను ప్రేమ పిచ్చోడు కాబట్టి త్వరగా వెళ్ళి
తల్లిని చంపి ఆ గుండెకాయ తీసుకొని తన ప్రియురాలు ఇచ్చేదానికి పరిగెత్తుతా ఉన్నాడు. పరిగెత్తుతూ రాయి తగిలి కింద పడిపోయాడు. రక్తం దెబ్బ తగిలి రక్తం కారుతా. ఆ చేతిలో ఉన్నటువంటి గుండెకాయ మాట్లాడతాను, బాబు ఏమైనా అయిందని. చూడండి, తల్లి యొక్క ప్రేమ. ఆ సమయంలో కూడా అఫెక్షన్ ఆఫ్ మదర్స్ లవ్, తల్లి యొక్క ఆప్యాయత అంత గొప్పది ప్రియ. ఇంకా బైబిల్లో మనం గమనించినప్పుడు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోడి. తల్లి సేద తీర్చేటువంటిదిగా ఉంటుంది. తల్లి యొక్క ఒడిలో ఎంతో నెమ్మది, ఎంతో నెమ్మది. దీన్ని మనం చూస్తాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ప్రభువు మాట్లాడుతూ, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకుంటుంది. ఈ దేవుని యొక్క గుణనష్టం. అంటే ఆయన పోల్చుకుంటూ తల్లిని పోల్చి మాట్లాడేటువంటి మాటలేదు. తల్లిలో కనిపించేటువంటి దైవిక గుణలక్షణాలు పిల్లలు. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగో చేర్చుకున్నాం, నేను మిమ్మల్ని అలాగిన శక్తి పెట్టాను. భద్రత, కాపుదల. తల్లి బిడ్డ విషయంలో ఎంతో భద్రత కలిగి ఉంటుంది. ప్రియ విడిచిపెట్టదు పిల్లల్ని. వాళ్ళ క్షేమాన్ని కోరేటువంటిదిగా ఉంటుంది, వాళ్ళకి భద్రతను ఇచ్చేటువంటిదిగా ఉంటుంది, వాళ్ళ కాపుదలు ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. ఇవన్నీ దైవిక గుణలక్షణాలు తల్లిలో చూడగలుగుతాం. ఇంకా తల్లుల గురించి చెప్పాలి అంటే బైబిల్లో చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. అసలు మళ్ళీ ఒక ప్రశ్న ఏంటి అంటే, స్త్రీ ఎప్పుడు తల్లిగా మాట్లాడింది? మొదట వేసుకున్నాం కదా ఈ ప్రశ్న. ఒక స్త్రీ ఎప్పుడు తల్లిగా మారుతుంది అనే ప్రశ్న మనం ఫస్ట్ వేసుకున్నాం. మళ్ళీ అదే ప్రశ్న, ఒక స్త్రీ తల్లిగా ఎప్పుడు మారుతుంది? దీనికి రెండు జవాబులు మనం చూస్తాం. భర్త లేకుండా ఏ స్త్రీ కూడా తల్లిగా మారలేదు. కాబట్టి ఇప్పుడు పోషణలోకి ఎవరు వచ్చారు? పిల్లలు లేకుండా ఏ స్త్రీ కూడా తల్లిగా మారలేదు. ఇప్పుడు పోషణలోకి ఎవరు వచ్చారు? పిల్లలు వచ్చారు. కాబట్టి ఒక స్త్రీ తల్లిగా మారాలి అంటే ఖచ్చితంగా భర్త ఉండాలి, పిల్లలు. దాని వల్ల అప్పుడే ఆమె ఒక తల్లిగా మారుతుంది. అయితే తల్లిగా మారినటువంటి భర్తకు ఆ తల్లిగా మారినటువంటి భార్య పట్ల కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అది కూడా చాలా అవసరం. అంటే భార్య పట్ల భర్తకు ఉన్నటువంటి బాధ్యతలు, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ లైఫ్ అనేది ఎలాంటిది అంటే మ్యూచువల్ రిలేషన్షిప్. ఒక స్త్రీని మనం తల్లిగా మాట్లాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ దృశ్యంలో నీకు భర్త రావాల్సిందే, పిల్లలు రావాల్సిందే. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ హస్బెండ్ టువర్డ్స్ హిస్ వైఫ్ ఆర్ స్పౌస్? భార్య పట్ల భర్త యొక్క బాధ్యత ఏంటి? చాలా విషయాలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. అన్ని మనం చెప్పుకోలేము. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీ 5:25.
5:20. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించు. ఇక్కడ దేవుని వాక్యంలో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, పాత్రలు బాధ్యతలు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. భర్త లేకుంటే స్త్రీ తల్లిగా మారలేదు అని మనం చెప్పుకున్నాం. మరి భర్త యొక్క పాత్ర భార్య పట్ల ఏంటి అంటే ప్రేమించుట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం, 3:7. అటువలనే పురుషులారా జీవమను కృపావరములో ఎక్కువ బలహీనమైన ఘటమాన్ని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు భార్యను సన్మానించి అంటే ఏదో శాల్వా కప్పి మెడలో దండ వేసి అది కాదు ప్రియ. సన్మానించి అంటే గౌరవించి, ఆ మ్యూచువల్ ఆనర్షిప్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు భర్తలు వారి భార్య విషయంలో తక్కువ చూసేటువంటి వారుగా ఉంటారు, అగౌరవంగా మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. అలా కాకుండా వాళ్ళని గౌరవించాలి. ఇంకా బైబిల్ లోతులోకి వెళ్తే ప్రభువునందు స్త్రీ అని పురుషుడని లేదు అని మనం చూస్తాం. కాబట్టి ఇంకా రోల్స్ అనేటువంటివి ఎన్నో ఉన్నాయి. పోతే ఒక స్త్రీ తల్లిగా మారాలి అంటే పిల్లలు కూడా ఉండాలి అని మనం చదువుకుంటాం. వాట్ ఆర్ ద రోల్స్ ఆఫ్ చిల్డ్రన్ టువర్డ్స్ దేర్ పేరెంట్స్? మరి పిల్లల యొక్క పాత్ర ఏంటి తల్లి పట్ల? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. చాలా మంచి మాట. పిల్లలకు మేలు కలగాలి అంటే తల్లిని ఏం చేయాలంట? సన్మానించాలి. ఇక్కడ మేలు అనేది సింగులర్ వర్డ్ అనమాట, కానీ దాంట్లో చాలా ఉంటాయి, రకరకాల మేలులు. పిల్లలు రకరకాల మేలులు పొందాలి అంటే తల్లిని ఏం చేయాలా? ఎడపడితే మాట్లాడకూడదు, కించపరిచినట్టు మాట్లాడకూడదు. కొద్దిమంది తల్లులు కొట్టేటువంటి పిల్లలు ఉంటారు, తల్లుని హింసించేటువంటి పిల్లలు ఉంటారు. వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఉండవు. తండ్రినైనా దూషించే వారి కాదు లోయ కాకులు పీకున్నారు ఉంటుంది బైబిల్లో. ఎంతో మంది పిల్లలు మేలు పొందలేకపోతున్నారు పిల్లలు. ఎందుకంటే తల్లిదండ్రుల పట్ల వారి వైఖరి అలాంటిది. నీకు మేలు కలుగునట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇంకో విధంగా కింద భూమి మీద దీర్ఘాయుష్, లాంగ్ లైఫ్. God gives long life to those who honor their parents. పిల్లలు తల్లిదండ్రులకు లోబడే వారిగా ఉన్నట్లయితే, వారిని ప్రేమించే వారిగా గౌరవించే వారిగా ఉన్నట్లయితే వారికి దేవుడు ఏమిస్తాడు? దీర్ఘాయువు ఇస్తాడు. ఎక్కువ కాలం బ్రతికేటట్టు చేస్తాడు. ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం కావాలి? దేవుడి కాపుదలు కావాలి, ఆరోగ్యం కావాలి, ఆహార పాలన కావాలి. ఇంకా దాంట్లో అన్నీ వస్తాయి. దట్ ఈస్ లైక్ ఎ ప్యాకేజ్ సిస్టమ్. కాబట్టి పిల్లలు తల్లి పట్ల ఎలా ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనము చూస్తా ఉన్నాము. పిల్లలు ఇందాక మనము బైబిల్ చదివాం కదా, వాక్యపట్నం, దానిలో కూడా ఒకసారి వెళ్దాం. 131వ కీర్తన 2-3 వచనాలు. 131వ కీర్తన 2-3 వచనాలు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి వద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు
నా ప్రాణం నా యొక్క కాంటెక్స్ట్ ఏంటి, సందర్భం ఏంటంటే మొదటి వచ్చిన అన్నమాట. యెహోవా నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు నీతి చూచినవి కావు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకుంటలేను. కొన్నిసార్లు మన ప్రాణం ఏం చేస్తుంది అంటే లోక సంబంధమైనటువంటి వాటిని ప్రేమించేది కాబట్టి, లోక సంబంధమైనటువంటి వాటికి ఆకర్షింపబడేటువంటిదిగా ఉంటుంది, లోక సంబంధమైనటువంటి వాటి వరకు పరుగులు తీసేటువంటిదిగా ఉంటుంది పిల్లలు. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే ఒక ఇలిస్ట్రేషన్ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను నా ప్రాణమును నిమ్మపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి వద్ద ఉన్నట్లు అంటే దాన్ని సముదాయించుకొని ఉన్నాడు పిల్ల. తన మనస్సును ఇంకొక పరిభాషలో చెప్పాలంటే తన మనస్సును ఆ విధంగా పెట్టుకున్నాడు. పట్టణము పట్టుకున్న వారి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు ప్రియ. దీనికోసం పరుగులు తీయకుండా ప్రాణాన్ని నిమ్మడపరచుకోవడం. ప్రాణం ఎంతో తొందరపడుతూ ఉంటుంది. దాన్ని ఈ ఇలిస్ట్రేషన్తో, ఈ ఉదాహరణతో చనుపాలు విడిచిన పిల్ల తల్లిని అంటిపెట్టుకోవాలంటే ఆ విధంగా తన ప్రాణాన్ని తన స్వాధీనంలో పెట్టేస్తున్నాడు, అటు ఇటు వెళ్ళకుండా. అలా మాట్లాడుతూ ఒక ఊరట కలిగించేటువంటి మాట ఆ 3వ వచనంలో మనం చూస్తాం. చదవండి ఒకసారి, అందరూ చదువుతున్న మాట. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకుంది. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకోను. యెహోవా మీద ఆశ పెట్టుకుంటే నీకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. ఇఫ్ యూ లుక్ ఎట్ గాడ్, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. దేవుని కార్యం కోసం ఎదురు చూడటం, దేవుని వైపు చేతులు చాచడం, దేవుని కార్యం కోసం కనిపెట్టుకోవడం, ఆయన నీ హృదయ వాంఛలను కనుక ఈ సందర్భంలో కూడా ఇది వాడబడింది. యేసుక్రీస్తు ప్రభు ఇస్కరియోతు యూదాను గురించి మాట్లాడుతూ వాడు పుట్టని ఎడల వానికి వేరు, ఇటువంటి వాడు పుట్టకుండా ఉంటే వానికి వేరు అంటాడు. పుట్టకుండా ఉంటే వేరు అంటే మనం ఒక వ్యక్తిని ఎప్పుడు పుట్టాడు అంటాం, అతడు తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినప్పుడు అతను పుట్టాడు. కొన్నిసార్లు తల్లి గర్భంలో నుండి బయటకు రాకముందే కొద్దిమంది శిశువులు తల్లి గర్భంలోనే చనిపోతారు పిల్లలు. జన్మనిచ్చే గర్భము ఆ బిడ్డకు సమాధిగా మారుతుంది. తల్లి గర్భంలోనే బిడ్డ చనిపోతే ఏ స్థలం అయితే బిడ్డకు జన్మనిస్తుందో ఆ స్థలమే చివరికి సమాధిగా మారుతుంది. అయితే ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ సమాధి కూడా ఆశీర్వాదమే. ఎందుకు అంటే ఆ బిడ్డ జన్మించక ముందే తల్లి గర్భంలో కన్ను మూస్తే ఆ బిడ్డ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తుంది. కాబట్టి తల్లి గర్భము ఆ మరణించినటువంటి బిడ్డకు కూడా కేవలం జన్మనిచ్చేదిగా కాకుండా నిత్య జీవాన్ని ఇచ్చేటువంటిదిగా మారుతుంది. తల్లిగా ఉన్నటువంటి వ్యక్తులకు దేవుడు ఎంత ప్రివిలేజెస్ ఇచ్చాడు చూడండి. కాబట్టి మదర్స్ డే అనేటువంటిది మనకు ఎన్నో విషయాలు తల్లిని గురించి నేర్పిస్తాను. ఇంకా బైబిల్లో అనేకమైన మాటలు ఉన్నాయి, వర్తమానంలో కొన్ని మనం ధ్యానం చేస్తాము. దేవుడు తన వాక్యాన్ని దీవించింది. ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ,
మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మీరు మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సందేశంలో వివిధ రకాలుగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు అని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీరు కనికరించి మమ్మల్ని బలపరచండి. మా కుటుంబాలు మీ వాక్యంతో కట్టబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. యావత్ ప్రపంచంలో తల్లులుగా పిలవబడేటువంటి వారందరినీ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను సమృద్ధిగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన లోకంలో ఎంతమంది వివాహం అయినప్పటికీ పిల్లలు లేనటువంటి వారిగా ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మీరే వారికి గర్భఫలాన్ని ఇచ్చి ప్రభా తల్లులుగా చేయమని వేడుకుంటూ ఉన్నాము. సంతులేని దాన్ని ఇలాలుగా చేసేటువంటి దేవుడు అతను బట్టి మీకు స్తోత్రాలు. కొన్నిసార్లు మీ కార్యములు ఆలస్యంగా ఉన్నట్టు కనిపించవచ్చు, కానీ మీకు కార్యం చేసేటువంటి దేవుడు అన్న విషయంలో, ఎలిజబెత్ విషయంలో, రిబ్కా విషయంలో, శారా విషయంలో మేము వాటిని చూడగలము. చూపించి సహాయం చేయండి. మరి లోకంలో ఎంతో మంది బిడ్డలను కోల్పోయినటువంటి తల్లులు ఉన్నారు. అటు వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరే కనికరించి వారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి. చెప్పబడిన ఈ సందేశంలో మీ మాటలకి ముద్ర వేసి నీరు కట్టి ఫలింపు దయచేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసుకున్నాము తండ్రి. ఆమేన్. లేదా అందరూ లేచి నిలబడి